హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ దినేష్ పాటిల్. నేను ఈ వీడియోలో ఈరోజు చెప్పబోతున్నటువంటి అంశం బెయిల్. నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా నేను చదువుని నలుగురికి పంచాలన్న ఒక ఉద్దేశంతో ప్రజలందరికీ న్యాయాల మీద, చట్టాల మీద అవగాహన రావాలని, ప్రజల్ని న్యాయ చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రజల సమాచారం నిమిత్తం వరకు మాత్రమే నేను వీడియో చేయడం జరుగుతుంది. కానీ నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలు కానీ, నా యూట్యూబ్ ఛానల్ కానీ, నేను కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాధ్యులు కామని నేను తెలియజేసుకుంటూ ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి అంశంలోకి వెళ్తాం. నేను చెప్పబోతున్నటువంటి అంశం వచ్చేసి బెయిల్. బెయిల్ అంటే ఏంటి? అందరికీ మనం బయట కానీ పేపర్లో కానీ రీసెంట్గా ఏమైనా పొలిటికల్ లీడర్స్ ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు మనం బెయిల్ అనేది చాలా తరచుగా ఒక సెలబ్రిటీ కానీ, లేకపోతే ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు మనము టీవీలో కానీ పేపర్లో కానీ తరచుగా వినే పదం అని చెప్పేసి బెయిల్ వింటూ ఉంటాం. అయితే ఈ బెయిల్ అంటే ఏమిటి? ఈ బెయిల్ గురించి ప్రస్తావన ఎక్కడుంది? బెయిల్కి ఏమన్నా ఫార్మేట్ ఉందా అనేది చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆయన ముఖ్యంగా ఈ వీడియోలో కొంతవరకు బెయిల్లో ఎన్ని రకాలు ఉంటాయి, బెయిల్ ఏ పరిస్థితుల్లో ఇవ్వడం జరుగుతుంది మాత్రమే చెప్తాను. అండ్ మిగతా వీడియోలో ఏదైతే ఉందో మొత్తం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఏముందని చెప్పేసి మిగతా వీడియోలో రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే బెయిల్ అంటే ఏంటంటే, కానీ బెయిల్ గురించి ముందు మనం తెలుసుకోవాలంటే ముందు అరెస్ట్ అంటే ఏందో తెలుసుకోవాలి. అరెస్ట్ గురించి తెలిసిన సమాచారం ఉంటేనే బెయిల్ అనే విషయం మనకు వస్తుంది. అరెస్ట్ అంటే ఏదన్నా వ్యక్తి, ఒక పర్సన్ ఒక కగ్నిజబుల్ అఫెన్స్ చేసినప్పుడు లేదా నేరం చేసినప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తే అప్పుడు బెయిల్ అనే ప్రక్రియ అనేది ముందుకు వస్తుంది. అంటే అరెస్టు అవుతేనే బెయిల్ అనే ప్రక్రియ ముందుకుంటుంది. అరెస్ట్ కాబట్టినట్టయితే బెయిల్ అనేది అసలు దాని గురించి ప్రస్తావన రాదు. అయితే ఈ బెయిల్ అనేది ఏదైతే ఉందో, బెయిల్ అంటే సింపుల్గా చెప్పాలనుకుంటే ఉర్దూ భాషలో జామీను లేదా పూచికత్తు అంటాం మనం. అయితే ఈ బెయిల్ అనేది ఏదైతే ఉందో దీని మీనింగ్ వచ్చేసి తెలుగులో చెప్తున్నాను నేను. నేరస్తుడు బందీ నుండి తాత్కాలికంగా విడిపించుట కొరకు ఇచ్చు జామీనును బెయిలు అంటారు. అయితే ఈ బెయిల్ అనేది మన భారత రాజ్యాంగ ప్రకారంగా కానీ, మన ప్రాథమిక హక్కులను అనుసరించి రైట్ టు బెయిల్ ఈజ్ ఏ ప్రాథమిక హక్కు ఫర్ ది అక్యూజ్డ్ పర్సన్స్. అయితే ఈ బెయిల్ అనేది సెక్షన్ 436 నుండి 450 వరకు సిఆర్పిసిలో పొందుపరచడం జరిగింది. అయితే ఈ బెయిల్లో రెండు రకాలుగా మనం చూస్తుంటాం. ఒకటి ఏంటంటే బెయిల్, ఇంకొకటి ఏంటంటే నన్ బెయిలబుల్. బెయిల్ అంటే అది బెయిల్ ఏ సందర్భం వచ్చినా కూడా బెయిల్ ఇచ్చే విధానం. నన్ బెయిలబుల్ అంటే ఖచ్చితంగా బెయిల్ ఇచ్చే అవకాశం లేనటువంటిది, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని కండిషన్ వల్ల ఇంపోజ్ చేసేసి బెయిల్ ఇచ్చే సందర్భం. సింపుల్గా చెప్పాలనుకుంటే ఈ బెయిలబుల్ కానీ నన్ బెయిలబుల్ కానీ దీని ప్రస్తావన ఎక్కడ ఉంది అంటే డెఫినేషన్లో సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసిలో, అలాగే ఒక అఫెన్స్ అనేది ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ 420 అనేది ఉందనుకోండి, చీటింగ్ అనేది ఉందనుకోండి. ఈ చీటింగు బెయిలబులా నన్ బెయిలబులా అని దీనికి సంబంధించినటువంటి సమాచారం ఒక టేబుల్ రూపంలో షెడ్యూల్ 1లో పొందుపరచడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు, బెయిల్కి సంబంధించినంత వరకు ఒక ఫార్మేట్ కూడా షెడ్యూల్ 2 ఆఫ్ సిఆర్పిసిలో ఇవ్వడం జరిగింది. ఫామ్ నెంబర్ వచ్చేసి 45. అయితే ఇప్పుడు ఈ బెయిల్ అనేది అరెస్ట్ అయితేనే మనకు లభిస్తుంది. అరెస్ట్ అవ్వడం అంటే ఏంది? కొత్తగా వచ్చినటువంటి ఆర్నేష్ కుమార్ కేసు ప్రకారంగా కానీ, కొన్ని జడ్జిమెంట్ల, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను అనుసరించి ఏవైతే హీనమైనటువంటి నేరాలు ఉన్నాయో,
అంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అందులోనూ మాత్రమే పోలీసు వాళ్ళు వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం పోలీస్ వాళ్ళకు ఉంది. అరెస్ట్ చేసే అధికారం ఉంది. అయితే ఈ అరెస్ట్ చేసిన క్రమంలో వారికి బెయిల్ అనేది ఆవశ్యకత చాలా ఉంటుంది. అయితే సిఆర్పిసి పొందుపరిచినటువంటి విషయం ప్రకారంగా బెయిల్ అనేది సిఆర్పిసిలో 4 రకాల బెయిల్ మనం చూస్తుంటాం. వాటితో పాటు మిగిలిన సందర్భంలో కొన్ని ప్రొవిజన్స్ ప్రకారంగా కూడా బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అయితే సెక్షన్ 436 నుండి 439 వరకు బెయిల్ గురించి ప్రస్తావన ఉంది. అయితే ఇందులో 4 రకాల బెయిల్ మనం చూస్తుంటాం. ఒకటి ఏంటంటే బెయిల్ ఇన్ బెయిలబుల్ అఫెన్సెస్ సెక్షన్ 436. తర్వాత సెక్షన్ 437 ప్రకారంగా బెయిల్ ఇన్ అన్బెయిలబుల్ అఫెన్సెస్. దాని తర్వాత యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్. దాని తర్వాత బెయిల్ ఈజ్ ఎ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ సెషన్ అండ్ హైకోర్ట్. అయితే బెయిల్ ఇన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఏదైతే ఉందో యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్గా అక్యూజ్డ్ని క్లెయిమ్ చేయొచ్చండి. అయితే ఇందులో బెయిలబుల్ అఫెన్సెస్లో సింపుల్గా ఒకటి మైండ్లో పెట్టుకోండి. దేనికైతే శిక్ష అనేది నేరం చేసినటువంటిది ఏదైతే ఉందో నేరము, దానికి శిక్ష అనేది 3 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నట్టయితే దానికి బెయిల్ వస్తుంది. సింపుల్, బండ గుర్తు పెట్టుకోవడానికి. నన్ బెయిలబుల్ అంటే ఏంటంటే దేనికైతే నేరము 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే దానికి నన్ బెయిలబుల్ అని చెప్పేసి ఒకటి బండ గుర్తుగా పెట్టుకోండి. అయితే నన్ బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ ఏముంటాయంటే 3 రకాలు. ఒకటి ఏంటంటే ఫస్ట్ది యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్గా దీన్ని క్లెయిమ్ చేయవచ్చు. 2, ఇది చాలా నేరపూరితం అనేది చాలా తక్కువ స్వభావం కలిగినటువంటిది ఉండొచ్చు. తర్వాత దీని నేరం చేయడం వల్ల సమాజానికి కానీ ఎటువంటి విఘాతం కలగనప్పుడు అలాంటి సందర్భంలో ద పోలీస్ మే రిలీజ్ ది అక్యూజ్డ్ పర్సన్ బై ప్రొడ్యూసింగ్ ది సఫిషియంట్ షూరిటీ బిఫోర్ దెమ్. ఓకే, ఇంకొక విషయం మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బెయిల్ ఓన్లీ గ్రాంటెడ్ బై ద కోర్ట్ ఓన్లీ, నాట్ బై ది ఎనీ పోలీస్ ఆఫీసర్స్. బెయిల్ అనేది కేవలం కోర్టు మాత్రమే తీర్పు ద్వారా ఇస్తుందండి. పోలీస్ వాళ్ళు ఓన్లీ రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేయడం ఎలా ఉంటుంది అంటే బై ప్రొడ్యూసింగ్ ది సఫిషియంట్ షూరిటీస్ బిఫోర్ ది పోలీస్ ఆఫీసర్స్. ఇది బెయిలబుల్ అంటే యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్గా బెయిలబుల్ అఫెన్స్లో మనం తీసుకోవచ్చు అండి. అయితే నన్ బెయిలబుల్ అఫెన్స్ అనేది ఏదైతే ఉందో దీని గురించి ప్రస్తావన సెక్షన్ 437 ఆఫ్ సిఆర్పిసిలో ఉంది. అయితే ఇది ఎక్కడెక్కడ వేస్తాము అని అనుకుంటే మెజిస్ట్రేట్ కోర్టులో వేయవచ్చు, లేదా సెషన్ కోర్టులో కూడా వేయవచ్చు. అయితే ఈ బెయిల్ అనేది నన్ బెయిలబుల్ అఫెన్సెస్లో ఏదైతే ఉందో సింపుల్గా 3 సంవత్సరాల కన్నా పైన అని చెప్పాము కదా, దాని ప్రకారంగా కూడా ఇప్పుడు ఏదైతే బెయిల్ వేస్తామో బెయిల్ పిటిషన్ మనం 437 కింద వేసినట్టయితే ఇట్స్ కంప్లీట్లీ కోర్టు యొక్క విచక్షణ అధికారాలతోని ఆధారపడి ఉంటుంది. అంటే కొంచెం నేరపూరితమైనటువంటి కేసులు అనుకోండి, సపోజ్ కొంచెం మోర్ హీనియస్ క్రైమ్స్ లాగా అనుకోండి. అయితే ఇందులో బెయిల్ వేసిన తర్వాత కోర్టు చూసేటువంటి అంశాలు ఏంటంటే అందులో నేరం జరిగిందా లేదా, నిజంగా నేరస్తుడు వేడు అని చెప్పేసుకునే అభిప్రాయం ఉందా లేదా కోర్టుకి, లేదా అక్కడ ఉన్నటువంటి కేసు యొక్క సర్కమ్స్టాన్సెస్ కానీ, లేదా ఆ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో స్త్రీనా లేకపోతే బాలుడా, ఇలాంటివి కొన్ని సందర్భాల్లో చూడడం జరుగుతుందండి నన్ బెయిలబుల్ అఫెన్సెస్లో మనం వేసినట్టయితే. దీంతోపాటు కోర్టు ఏం చేస్తుందంటే కొన్ని కండిషన్లు కూడా బెయిల్లో ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము బెయిల్ ఆర్డర్ అవుతుందో దాంట్లో కొన్ని కండిషన్లు కూడా పెట్టడం జరుగుతుంది. అయితే దీని తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్. ఈ ముందస్తు బెయిల్ అనేది ఏదైతే ఉందో సెక్షన్ 438 ఆఫ్ సిఆర్పిసి కింద దీన్ని వివరించడం జరిగింది. ముందస్తు బెయిల్ అంటే సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తి
పర్సన్ ఒక అరెస్ట్ కాబడుతున్నాడు అన్న ఒక ఒపీనియన్తో ఒక దాని మీద ఉన్నటువంటి అప్రిహెన్షన్తో ఒకవేళ కోర్టుకి వెళ్ళినట్టయితే సార్ అది నాకు ఆ నేరానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ నేరం నేను చేయలేదు అని చెప్పేసి ఒకవేళ కోర్టు వద్ద విన్నవించుకున్నట్టయితే వారికి యాంటిసిపేటరీ బెయిల్ దొరికే అవకాశం ఉంటుంది. అయితే ఈ యాంటిసిపేటరీ బెయిల్ మాత్రం ఓన్లీ నన్ బెయిలబుల్ అఫెన్సెస్లో మాత్రమే వేయడం జరుగుతుంది. యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ will be filed before in non-bailable offences only, not in bailable offences. అయితే ఇది వేసినప్పుడు ఏదైతే ఉందో నేరస్తుడు ఒక ఖచ్చితమైనటువంటి విషయాలు నేను నేరం చేయలేదనే విషయాలు కోర్టు వారిని నమ్మించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ యాంటిసిపేటరీ బెయిల్ మాత్రం ఖచ్చితంగా కోర్ట్ ఆఫ్ సెషన్లో కానీ లేకపోయినట్టయితే హైకోర్టులో కానీ వెయ్యాలి. అయితే ఇంకొక కండిషన్ ఇక్కడ ఒకటి ఉందండి, ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ ఒకవేళ అప్లికేషన్ అనేది డిస్ట్రిక్ట్ కోర్టులో వేసినట్టయితే హైకోర్టులో వేయవచ్చు, తప్పేం లేదు. కానీ ఒక్కసారి రిజెక్టెడ్ బై ది ఎనీ అదర్ కోర్ట్, ఇట్ కెనాట్ బి ఫైల్డ్ బిఫోర్ ది హైకోర్ట్ ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్, వైస్ వర్సాగా వేయడానికి వీల్లేదు. అంటే సింపుల్గా చెప్పాలని అనుకుంటే ఒకవేళ నేను యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ నేను ఎక్కడ వేశాను, కోర్ట్ ఆఫ్ సెషన్ కోర్టులో వేశాను. ఒక్కసారి అది రిజెక్ట్ అయితే నాకు ఓన్లీ హైకోర్టులో మాత్రమే వేసే అధికారం ఉంది, కానీ మళ్ళీ కోర్ట్ ఆఫ్ సెషన్లో వేయడానికి వీల్లేదు. కానీ వేరే కేసెస్లో మాత్రం అంటే నన్ బెయిలబుల్ అఫెన్సెస్లో అంటే సెక్షన్ 437లో ఒకసారి నేను బెయిల్ వేసినట్టయితే ఆ బెయిల్ అప్లికేషన్ రిజెక్టెడ్ అయిందనుకోండి, సపోజ్ నేను మళ్ళీ కేసు యొక్క వాస్తవిక పరిస్థితి మార్పులు చెందడం వల్ల కానీ ఆ కేసులో పురోగతి సాధించిన తర్వాత కానీ నేను బెయిల్ అప్లికేషన్ వేసుకునే అవకాశం నాకు ఉంది. కానీ ఈ అవకాశం ఒకసారి కోర్ట్ ఆఫ్ సెషన్ ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ అది కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు. వెళ్తే పైకోర్టు అంటే దట్ ఈస్ హైకోర్టుకు మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు సెక్షన్ 439లో కూడా పవర్స్ ఆఫ్ ద కోర్టు బెయిల్ గ్రాంట్ చేసే అధికారం కేవలం అంటే నన్ బెయిలబుల్ అఫెన్సెస్లో అధికారం ఒకవేళ కింద కోర్టు మెజిస్ట్రేట్ కోర్టు వారు ఒకవేళ డిస్మిస్ చేసినట్టయితే 439 కింద అదే క్రైమ్ అంటే నన్ బెయిలబుల్ అఫెన్సెస్లో మనము పై కోర్టుకు అంటే డిస్ట్రిక్ట్ కోర్టుకు కానీ హైకోర్టు కానీ వెళ్ళే అవకాశం మనకు 439 అవకాశం కల్పించింది. దీంతో పాటు స్టాట్యూటరీ బెయిల్ అనేది కూడా ఉందండి. ఇది ఎక్కడ ఉంది అంటే సెక్షన్ 167(2) CRPC కింద పొందుపరచడం జరిగింది. దీన్నే డిఫాల్ట్ బెయిల్ అని కూడా అంటారు. అయితే ఇది ఏ సందర్భంలో యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ అవుతుంది అని తెలుసుకుందాం. ఇప్పుడు ఏ అఫెన్సెస్లో నేరములలో పనిష్మెంట్ అనేది మోర్గా ఉండి అంటే ఎబో 10 years పనిష్మెంట్ అంటే లైఫ్ డెత్ కానీ డెత్ ఇంప్రిజన్మెంట్ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ మోర్ దెన్ 10 పనిష్మెంట్ ఈజ్ మోర్ దెన్ 10 years ఉన్నట్టయితే ఒకవేళ అటువంటి కేసులలో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్ చేసేసి ఒకవేళ ఛార్జ్ షీట్ అనేది 90 రోజుల లోపల వేయకపోయినట్టయితే ఎవ్రీ అక్యూజ్డ్ హ్యావ్ ఎ రైట్ టు మూవ్ ది అప్లికేషన్ అండర్ సెక్షన్ 167(2) CRPC. అలానే ఏ నేరము 10 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటుందో అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఒకవేళ వాళ్ళు ఛార్జ్ షీట్ అనేది 60 రోజుల లోపల వేయనట్టయితే ఒకవేళ నన్ బెయిలబుల్ అఫెన్సెస్లో 60 రోజుల్లో వేయకపోయినట్టయితే దాని కింద 167(2) CRPC కింద అక్యూజ్డ్ హ్యావ్ ఎ రైట్ టు బెయిల్ ఆన్ డిఫాల్ట్ క్లాస్. సో ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బెయిల్. అయితే ఇప్పుడు బెయిల్ అనేది ఏ సందర్భంలో కోర్టు ఇవ్వవచ్చు లేదా ఇచ్చే ముందు పరిశీలించే అంశాలు ఏవేవి ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందు ఇన్వెస్టిగేషన్లో ఏదైతే పోలీస్ వాళ్ళు లేదా విక్టిమ్ కానీ కంప్లైంట్ కానీ ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ కాపీ ఉందో అందులో ఒకవేళ నేరంకు సంబంధించినటువంటి ఎటువంటి అంశాలు కానీ లేనట్టయితే కోర్టు వాళ్ళు ప్రైమా ఫసీగా కేసుగా దాన్ని గుర్తించి దానికి నేరస్తుడు నేరం చేశాడో లేదో అనే నమ్మకం కలగనప్పుడు
అప్పుడు బెయిల్ ఇచ్చే అవకాశం కోర్టు వారికి ఉంది. అలానే ఆ సెక్షన్ ఏదైతే ఇప్పుడు 302 ఉందనుకోండి, సపోజ్ ఇట్స్ హీనియస్ట్ క్రైమ్, అంటే ఒక మనిషిని చంపడం. అలాంటి సందర్భంలో అయితే కోర్టు ఇచ్చే ఛాన్సెస్ ఉండదు. కానీ ఒకవేళ కోర్టు వారిని నమ్మకం కలిగించినట్టయితే అలాంటి సందర్భం కూడా కోర్టు చూసే అవకాశం ఉంటుంది. అలానే కోర్టు వారు చూసే మరి ఒక అంశం ఏంటంటే, ఈ నేరము ఏదైతే ఉందో దీని యొక్క పనిష్మెంట్ చాలా సీవియర్గా ఉందా లేదనేది కూడా కోర్టు పరిశీలించడం జరుగుతుంది. దాని తర్వాత కోర్టు పరిశీలించే మరో అంశం వచ్చేసి, ఒకవేళ ఈ పర్సన్ని నేను బెయిల్ మీద రిలీజ్ చేసినట్టయితే ఆ పర్సన్ వల్ల సొసైటీకి కానీ లేకపోతే సాక్షులకు కానీ లేకపోతే తప్పించుకుపోయే ప్రమాదం ఏమన్నా ఉందా అనే విషయాన్ని కూడా పరిగణలోకి కోర్టు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఆ పర్సన్ ఎవరైతే నేరం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క శరీర ఆకృతి కానీ, ఆయన యొక్క క్యారెక్టర్ కానీ, ఆయన యొక్క బిహేవియర్ కానీ, ఆయన ఉండేటువంటి కోర్టులో ఉండేటువంటి విధానం కానీ, ఇవన్నీ ఆ అంశాలను కోర్టు పరిశీలనలోకి తీసుకుంటుంది. అలాగే మరి ఒక పరిశీలన అంశం ఏంటంటే, ఒకవేళ ఈ అక్యూజ్డ్ పర్సన్ ఒకవేళ మేము వదిలేసినట్టయితే, బెయిల్ మీద వదిలేసినట్టయితే ఈ పర్సన్ మళ్ళీ తిరిగి నేరం చేయగలుగుతాడన్న నమ్మకం ఉన్నప్పుడు, నేరం చేయడు అన్న నమ్మకం ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో కూడా పరిశీలన తీసుకొని కోర్టు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఈ పర్సన్ ఒకవేళ బయటకు వెళ్ళినట్టయితే వీణ ఎటువంటి సాక్ష్యాలను తారుమారు చేయడు, ఎటువంటి సాక్షులను భయభ్రాంతులకు గురి చేయడు, మరియు ఎటువంటి విషయాల పట్ల ఈయన ఈ యొక్క టెరిటరీ ఈ జుడిషియన్ని వదిలిపెట్టిపోవడన్న నమ్మకం కూడా ఇటువంటి అంశాలన్నింటినీ కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈయనను ఒకవేళ బయటకు వదిలినట్టయితే దాని ద్వారా కోర్టు మీద నింద కానీ లేకపోతే న్యాచురల్ జస్టిస్కి విఘాతం కలుగుతుందా లేదా అన్న అంశం కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని దాని తర్వాత మాత్రమే కోర్టు బెయిల్ ఇచ్చే అంశాలను పరిశీలిస్తుంది. వీటితో పాటు మనము తరచుగా వింటుంటాం మధ్యంతరం బెయిలు అనేది. అయితే మధ్యంతర బెయిలు అనేది ఏదైతే ఉందో, ఒకవేళ మీరు సెక్షన్ 437 కింద కానీ 438 కానీ 439 కింద కానీ సిఆర్పిసి కింద బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసిన తర్వాత దానికి కొంచెం టైం పడుతుందండి. ఒకవేళ బెయిల్ అప్లికేషన్ ఇచ్చినట్టయితే ఒక 4 రోజులు నోటీస్ అటెండ్ అవుతుంది. కింద కోర్టులో ఉన్నటువంటి రికార్డులు తీసుకురావడానికి ఇలా ఒక 4 నుంచి 8 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే నేరస్తుడి యొక్క విషయాలను పరిగణలోకి తీసుకొని ఆయన ఆరోగ్యం కానీ లేకపోతే దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఎట్ ఆల్ బై ప్రైమా ఫిజికల్లీ షోయింగ్ ది కోర్ట్ దట్ దెర్ ఈస్ నో అఫెన్స్ కమిటెడ్ బై ది అక్యూజ్డ్, ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ కోర్టు భావించినట్టయితే మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఇది కేవలం ఆ బెయిల్ అప్లికేషన్ ఏ రోజైతే ఫైల్ చేస్తామో ఆ బెయిల్ అప్లికేషన్ అయ్యేంత వరకు మాత్రమే, అంటే పూర్తిగా డిస్పోజ్ అయ్యేంత వరకు మాత్రమే ఈ ఇంటరిమ్ బెయిల్ మధ్యంతరం బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఒకవేళ సమయం లోపల కాలేదనుకోండి, ఈరోజు ఒక డేట్ ఈరోజు అయిపోతుంది అనుకోండి, దాన్ని ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఇవే కాకుండా మీరు ఇంకొక విషయం తెలవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కేసులలో మనము బెయిల్ అప్లికేషన్ వేయగానే కొట్టేసినంత మాత్రాన ఇంకొక బెయిల్ అప్లికేషన్ వేయకూడదు అని చెప్పేసి ఎక్కడా లేదు. అది కేవలం యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్లో మాత్రమే అలా ఉంటుంది. మిగతా ఏ పరిస్థితుల్లో ఒకవేళ కేసులో పురోగతి అయినా కూడా, కేసులో మార్పులు చేర్పులు చెందినా కూడా వాళ్ళు అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీంతోపాటు కొన్ని జడ్జిమెంట్స్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే, ఈ బెయిల్ ఒకసారి కోర్టు గ్రాంట్ చేసిన తర్వాత దీనిని క్యాన్సిల్ చేసే అధికారం కోర్టులకు ఉందా లేదా అని చెప్పేసి అనే విషయం ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా కోర్టు వారికి అవకాశం ఉందండి. అది దేని ప్రకారంగా అంటే సెక్షన్ 437 సబ్ క్లాస్ 5 అండ్ సెక్షన్ 439(2) సిఆర్పిసి కింద ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేసే అవకాశం కోర్టు వారికి ఉంటుంది. అయితే అవి ఏ సందర్భాల్లో అంటే, ఇందాకే మనం చెప్పుకున్నాం ఏ రీజన్లు కోర్టు పరిగణలోకి తీసుకోవాలని. అంటే ఇప్పుడు ఎవరైనా నేరస్తుడు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ని కానీ లేకపోతే కోర్ట్ ఆఫీసర్ని కానీ అడ్డుకునే పరిస్థితి కానీ లేకపోతే రివెంజ్ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు కానీ ఇలాంటి సందర్భంలో క్యాన్సిల్ చేయవచ్చు. అలాగే సేమ్ నేరం ఇంకొకసారి కమిట్ అయినైతే అప్పుడు కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. సాక్షులను భయభ్రాంతులకు గురి చేసినప్పుడు కానీ లేకపోతే ఆయన ఈ యొక్క ప్రాంతాన్ని లేదా ఈ కంట్రీని వదిలి వెళ్తున్న సందర్భంలో కూడా కోర్టు వారికి క్యాన్సిల్ చేసే అధికారం ఉంది. అయితే వీటితో పాటు మనకు సెక్షన్ 389 మరియు 395, 397 సిఆర్పిసి కింద కూడా మనకు ఖచ్చితంగా బెయిలు తీసుకునే అవకాశం ఉంది రివిజన్ కోర్టు కానీ అపిలేట్ కోర్టులో కానీ. అలాగే సెక్షన్ 395 వచ్చేసి రిఫరెన్స్ టు కోర్ట్ అంటే ఒకవేళ ఏదైనా చట్టం కానీ ఆర్డినెన్స్ కానీ ఒకవేళ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీకి విఘాతంగా ఉందని అనుకుంటే ఒకవేళ సబ్స్టాన్షియల్ గ్రౌండ్ చూపించినట్టయితే 395 కింద మనం బెయిల్ తీసుకునే అవకాశం మనకు ఉంది. అలాగే అపిలేట్ కోర్టులో ఒకవేళ ఒక పర్సన్కి కన్విక్షన్ అయిందనుకోండి, సపోజ్ ఆ పర్సన్ ఒకవేళ అపిలేట్ కోర్టులో అపీల్ కేసు వేశాడు, అలాంటి సందర్భంలో కూడా సెక్షన్ 389 కింద అపిలేట్ కోర్టు విల్ గ్రాంట్ ది బెయిల్. అగైన్ సెక్షన్ 397 కింద రివిజన్ కేసు పెండింగ్ ఉన్నప్పుడు కూడా కోర్టు వారు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు చాలా రకాలైనటువంటి బెయిల్ మనము సిఆర్పిసి ప్రొవిజన్లో చూస్తాము. అది సెక్షన్ 330 కింద కానీ సెక్షన్ 71 కింద కానీ సెక్షన్ 81 కింద కానీ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే నేను మీకు చెప్పబోయే అంశము, దయచేసి మీరు ఎప్పుడైనా కానీ స్టేషన్ బెయిల్ అనేది ఉండదండి. స్టేషన్ బెయిల్ లేదు, ఎక్కడ కూడా ప్రస్తావన లేదు కోర్టులలో, అంటే సిఆర్పిసి కోడ్లో. జస్ట్ స్టేషన్ బెయిల్ అనేది ఏదో కాదు, సెక్షన్ 41 నోటీస్ ఇచ్చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధార పత్రము కానీ లేకపోతే ఒక బాండ్ పేపర్ ద్వారా రాయించుకొని ఆయనని రిలీజ్ చేసే పద్ధతి ఓన్లీ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి అధికారం ఉంది. దే రిలీజ్ ది పర్సన్ బట్ నాట్ బై ఆర్డర్ ఆఫ్ ది బెయిల్ ఇచ్చే అధికారము కేవలం పోలీస్ ఆఫీసర్లకు కాదు, కేవలం కోర్టులకు మాత్రమే ఉందని తెలియజేసుకుంటూ, అలాగే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క టాపిక్ మీద నేను డీటెయిల్గా వీడియో చేస్తాను. యాంటిసిపేటరీ బెయిల్ మీద కానీ లేకపోతే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ మీద కానీ. అలాగే ఇందాక సెక్షన్ 439 గురించి ప్రస్తావన వచ్చినప్పుడు 439 అనేది కేవలం మనం ఎప్పుడు వేస్తామంటే ఆ పర్సన్ ఒకవేళ కస్టడీలో ఉన్నప్పుడు మాత్రమే మనము సెక్షన్ 439 సిఆర్పిసి కింద డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ వేసే వెసులుబాటు ఉందండి. మిగతా సందర్భాల్లో లేదు. మిగతావన్నీ నేను స్టెప్ బై స్టెప్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ 437 మీద కానీ 438 మీద కానీ మిగతా బెయిల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా వేరే వీడియో ద్వారా నేను తెలియజేసుకుంటాను చెప్పుకుంటూ, రేపటి అంటే క్రమక్రమేణా ప్రతి ఒక్క చట్టం మీద కూడా నేను చెప్తానని చెప్పేసి, ఈ బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వేరే యాక్ట్ల ద్వారా కూడా దీనికి ముడిపడి ఉంటుంది. అంటే అందులో ఒకవేళ యాక్ట్లో బెయిలబుల్ కానీ నాన్ బెయిలబుల్ కానీ ఇట్లా క్వాలిఫికేషన్ ఒకవేళ చేయలేదు అనుకోండి, అప్పుడు సిఆర్పిసి విల్ బి అప్లికేబుల్. కానీ చేసి ఉన్నట్టయితే దట్ లా విల్ బి ఇంప్లిమెంటెడ్. ఇదే అండి బెయిల్ గురించి. అయితే చివరిగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, డైలీ చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు దయచేసి 10 దాటిన తర్వాత ఎవరు కూడా బయటికి రాకండి. అలాగే మీరు బయటకి అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళండి, ముఖానికి మాస్క్ ధరించండి, అలానే శానిటైజేషన్ చేసుకోండి. వీలైనంత ఎక్కువగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బీదవాళ్ళు కానీ ఎవరైనా ఒకవేళ ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళు ఉన్నట్టయితే చేతికి ఏది వస్తే కొంచెమైనా సహాయం చేసేసి ప్రజల్ని కాపాడండి, ఆదుకోండి అని తెలియజేసుకుంటూ, మీ వకీల్ సాబ్ జి దినేష్ పాటిల్ సైనింగ్ ఆఫ్.